బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న ఈ పార్టీలు సాయంత్రం 5 గంటలకు రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. బీహార్లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏను గెలిపించాలంటున్నారు ఎన్డీఏ నేతలు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలంతా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీహార్ వెనకబాటుకు ఎన్డీఏనే కారణమంటున్నాయి విపక్షాలు. 20 ఏళ్లుగా సీఎం నితీష్ బీహార్కు చేసిందేమీ లేదని మహాగఠబంధన్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, నేరాలు పెరగడానికి సీఎం నితీష్, ప్రధాని మోదీయే కారణమని ఆరోపిస్తున్నాయి. మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బీహార్లో రెండో విడత ప్రచారం మరో 2 గంటల్లో ముగియబోతోంది. దీంతో పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీహార్లో ఎలక్షన్ హీట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చేరుకుంది అపర్ణ. ఈ రోజు సాయంత్రం 5 గంటలతోటి ప్రచారం అనేది కూడా ముగియనుంది. ప్రచారానికి ఇచ్చినటువంటి సమయం అనేది కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ర్యాలీలు, బహిరంగ సభలతోటి హోరెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇంకొక 2 గంటలు మాత్రమే సమయం ఉండడంతో సాధ్యమైనంత మేరకు ఓటర్లకు కనెక్ట్ కావాలి, ఓటర్ల దగ్గరికి చేరాలి, బీహార్ ప్రజలకు చేరువ కావాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ప్రచారం పర్వంలోనే పాల్గొంటున్నారు. ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇండియా గఠబంధన్ కి సంబంధించి రాహుల్ గాంధీ ఈరోజు ఒక కీలక బహిరంగ సభలో పాల్గొన్నారు. తేజస్వి యాదవ్ కూడా ఫస్ట్ ఫేజ్ పార్టీకి కొంత లీడ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయనకు అంచనాలు ఉన్న నేపథ్యంలో మరింత విస్తృతంగా వాటికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలపైన ఫోకస్ అనేది కూడా పెట్టారు. దానికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 తర్వాత పొలిటికల్ పార్టీస్ కు సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా, స్థానికేతరులంతా కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోపే ప్రచారానికి సంబంధించి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా 122 స్థానాలకు సెకండ్ ఫేజ్ కు సంబంధించిన ఎన్నిక అనేది ఉండబోతుంది. సుమారు 3.5 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు అనేది కూడా వినియోగించుకోబోతున్నారు. కాబట్టి వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అనేది కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో దాని నుంచి ఆ ఫేజ్ కు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని కూడా సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి ఎన్నికల పైన ఫోకస్ చేశారు. కీలకంగా వర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా, అలాగే అన్ని వర్గాలను కనెక్ట్ చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్డీఏ వర్సెస్ ఇండియా గఠబంధన్ పార్టీల మధ్య పోటీ అనేది కూడా ఉన్న నేపథ్యంలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుత బీహార్ అభివృద్ధికి దూరం కావడానికి, ప్రస్తుతం బీహార్ ఒక నేరాలు పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే అవినీతికి అంతా కూడా ప్రధానంగా నితీష్ కుమార్ పాలనే కారణం. ఎందుకంటే గడిచిన 20 ఏళ్లుగా ఆయన పార్టీ, ఆయన మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నింటికి కూడా కారణం ఎన్డీఏ, అలాగే నితీష్ కుమార్ అంటూ కూడా మహాగఠబంధన్ కు సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఇక తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే గుండా రాజ్యం మరొకసారి బీహార్కు వస్తుంది, మరొక 20 ఏళ్లు వెనక్కి వెళ్తుంది అనేటువంటి ప్రచారాన్ని కూడా ఇటు ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాలు చేస్తా ఉన్నాయి. ఇక చూడాల్సి ఉంటుంది. ప్రజలకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి తీర్పునిచ్చారు. ఇక సెకండ్ ఫేజ్ కు సంబంధించి ఈరోజు సాయంత్రం తోటి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోబోతుంది. సైలెంట్ మోడ్ వెళ్లిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఫోకస్ అనేది కూడా చేస్తారు. పోలింగ్ బూత్లకి సామాగ్రి పంపించడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా ఈరోజు సాయంత్రం తోటి ఉంటుంది. సాయంత్రం నుంచి మొదలు పెడతారు. రేపటి సాయంత్రం లోపు పూర్తిగా అన్ని పోలింగ్ కేంద్రాలకు, ఎందుకంటే చాలా జిల్లాల్లో దూరంగా పోలింగ్ సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటికి ఎన్నికల సామాగ్రిని తరలించడం పైన ఫోకస్ అనేది కూడా చేస్తారు. మొత్తంగా హోరాహోరీగా పోలింగ్ సంబంధించినటువంటి ప్రచారాన్ని అయితే 2 కూటములు కూడా విస్తృతంగా చేపట్టారు. పార్టీలకు సంబంధించిన కీలక నేతలు బహిరంగ సభలు, అలాగే ర్యాలీలతోటి హోరెత్తించారు. అపర్ణ.